వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదిరిందా? మూడో ప్రపంచ యుద్ధానికి తలుపులు తెరుచుకుంటున్నాయా? టెహ్రాన్ను వీడాలంటున్న హెచ్చరికలు దేనికి సంకేతం? ఇరాన్పై అమెరికా దాడి చేయబోతోందా? ఎయిర్పోర్ట్లు మూసివేత డేంజర్ సిగ్నలేనా? వరల్డ్ వార్ 3 వచ్చేస్తోందా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు ఉన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు, అలాగే మేజర్ భరత్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాళిదాస్ గారు, మీ అంచనా ఏంటి సార్? చూస్తున్న పరిణామాలు మనం చూస్తుంటే టెహ్రాన్ పౌరులు వీడాలంటూ ట్రంప్ ప్రకటన చేశారు, ఇజ్రాయెల్ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం అయితే టెహ్రాన్పై భీకర దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లేటెస్ట్గా అంటే ఈ డిబేట్ ప్రారంభానికి కరెక్ట్గా 2 నిమిషాల ముందు ఒక మేజర్ బ్రేకింగ్ న్యూస్ 10 టీవీ ఇప్పుడే ఇచ్చింది. ఇరాన్ టాప్ ఆర్మీ కమాండర్, ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న అలీ షద్మానీని ఈ వైమానిక దాడుల్లో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అలాగే G7 సమావేశాల నుంచి ట్రంప్ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇది ఏమైనా ఇరాన్కి సంబంధించి అణు ఒప్పందానికి సంబంధించి చర్చలా అంటూ ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు, అది కాదు, దానికి మించి ఒక బిగ్ యాక్షన్ ఉండబోతుందంటూ ట్రంప్ సిగ్నల్ ఇచ్చారు. ఏం జరగచ్చు సార్? ఇది అంత పశ్చిమాసియాలో అగ్నిగుండం గత 2-2.5 ఏళ్ల నుంచి ఉందండి. అందరికీ తెలుసు, ఇరాన్ తను ప్రాక్సీగా ఉంటూ ఆ ముగ్గురిని హౌతీస్, హిజ్బుల్లా అండ్ హమాస్ చిన్న ఆర్గనైజేషన్, బట్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది గత 2-2.5 ఏళ్ల నుంచి. అలాగే హిజ్బుల్లా, హౌతీ పని పూర్తి ఇంకా కాలేదు, అమెరికన్స్ కూడా కలిపి దాడి చేస్తున్నారు. అయితే దీనన్నిటికీ వెనకాల పాత్రధారి, సూత్రధారి ఇరాన్ అండి. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఈ మారణ హోమం ఏమిటంటే, ఇందాక మీరు అన్నారు ట్రంప్ గారు వస్తున్నారు, వెనక్కి వస్తున్నారు చెప్తున్నారు, ఫైన్. ఆయన దాదాపు 1 రోజుల నుంచి చాలా విస్పష్టంగా, పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా ఇరాన్ కి మెసేజ్ ఇస్తున్నారు, మీరు అణు ఒప్పందం కుదుర్చుకోండి అని. అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తానండి, ఏమవుతుందంటే గత యూ కెన్ సే 10-15 ఏళ్ళు, అప్రాక్సిమేట్లీ 2010 నుంచి ఇరాన్ చాలా స్వాలంబన దిశగా యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తోందండి. సో సబ్సిక్వెంట్ ఆ ఎన్రిచ్మెంట్ ఎలా ఉంటుందో చెప్తా నేను. సో ఎంత చెప్పినా వినలేదు. మీరు ఈ అంటే ఎన్రిచ్మెంట్ అంటే తెలుగులో చమురు శుద్ధి కార్యక్రమం ఎన్రిచ్మెంట్ అన్నమాట. ఇది మీరు ఆపండి అంటే వాళ్ళు అంటోంది, ఇది మీ శాంతియుత కార్యక్రమం, విద్యుత్ కి ఇతరత్ర ఇండస్ట్రియల్ పర్పస్ కి అంటున్నారు. కానీ ఇరాన్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మటానికి ఏమాత్రం వీలు లేదు అన్నది ఇజ్రాయెల్ కాన్సెప్ట్. ఇజ్రాయెల్ ఎప్పుడు చాలా ప్రోయాక్టివ్ గా ఉంటుందండి, ఎందుకంటే దాని అస్తిత్వం అలా ఉన్నది. చుట్టుపక్కల అన్ని 20-22 ముస్లిం దేశాల మధ్య, అందులోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి లెబనాన్, సిరియా, జోర్డాన్, టర్కీ అండ్ ఈజిప్ట్, వీటితో దాదాపు 5-6 యుద్ధాలు చేసిందండి. అరబ్ ఇజ్రాయిలీ వార్స్ అంటారు, మొన్నటి కూడా కలుపుకొని. సో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ పద్ధతి ఎలా ఉంటుందంటే, 1-2 సార్లు మాట్లాడటం ఉండదు, ఒకే మాట ఒకే దెబ్బ అన్న టైప్ లో వాళ్ళు. అందుకని చాలా ప్లాన్డ్ గా వాళ్ళు ఇరాన్ గనక అటామిక్ వార్ హెడ్స్ కనుక చేస్తే, న్యూక్లియర్ వార్ హెడ్స్, అణుబాంబులు తయారు చేస్తే, అవి ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద పక్కలో బల్లెంగా ఉన్నటువంటి హిజ్బుల్లా, హమాస్ కానీ, హమాస్ ప్రయోగించేంత స్థితిలో ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్ గా హౌతీలు లేదా స్వయంగా ఇరానే తన బ్యాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేయొచ్చు అన్నది వాళ్ళ లెక్క వేసుకొని చాలా పకడ్బందీగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ని నాశనం చేసేసి అది మొత్తం విరుచుకుపడుతోంది. అంటే ఇదే మొదటి యుద్ధం, లాస్ట్ యుద్ధం అన్న టైప్ లో ఇరాన్ తో అలా విరుచుకుపడిన తర్వాత ఈ పర్యవసానం 4-5 రోజుల నుంచి జరుగుతుంది. ఓకే, మేజర్ భరత్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్? మూడో ప్రపంచ యుద్ధానికి తలుపులు తెరుచుకుంటున్నాయి అన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. ఇప్పుడు చూస్తే ఇరాన్ ఆల్రెడీ ఒమన్ కానీ, సౌదీ కానీ, ఖతర్, ఈ 3 దేశాలకు సంబంధించి ఆల్రెడీ అభ్యర్థించిందన్న వార్తలు కూడా మనం చూస్తున్నాం, మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకోవాలి అని. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చూస్తున్నప్పుడు ఆయన కూడా టెహ్రాన్ని వీడాలంటూ పౌరులకి సిగ్నల్ పంపించారు. ఇజ్రాయెల్ అయితే ప్రకటన చేసింది. ఈరోజు ప్రస్తుత సమయానికి టెహ్రాన్, ఇరాన్ క్యాపిటల్లో
భారీ స్థాయిలో భీకర వైమానిక దాడులు జరుగుతున్నాయి. పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? సో నమస్కారం అండి. మీరు నాకు ఒక 5 నుంచి 7 నిమిషాలు ఇవ్వాలి. ఎందుకంటే సార్ చూసే మన ఆడియన్స్ ఏదైతే ఉందో వీళ్ళకి హిస్టారిక్ కాంటెక్స్ట్ ఇవ్వడం చాలా అవసరం అండి. పాశ్చాత్య దేశాలను మనం ఎన్నడూ కూడా వర్షిప్ చేయడం జరిగింది. సో మీకు తెలుసు, ఆంధ్ర తెలంగాణలో అమెరికా అంటే చేయి కోసుకుంటారు, లండన్ యూకే అంటే చేయి కోసుకుంటారు. కానీ ఈ దేశాలు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయో అది కొంచెం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఫస్ట్, ఏ రోజైతే ఆయిల్ డిస్కవర్ అయిందో మిడిల్ ఈస్ట్ లో, ఆ రోజు అమెరికా అండ్ యూకే అండ్ ఫ్రాన్స్ ఈ 3 దేశాలు కూడా మిడిల్ ఈస్ట్ పైన ఒక కన్ను వేసి ఉంచి ఆయిల్ ద్వారా యావత్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాయి. ఇన్ఫాక్ట్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్ అనే ఒక రీజన్ ని క్రియేట్ చేయడం జరిగింది. అదర్వైజ్ మిడిల్ ఈస్ట్ అనే రీజన్ లేనే లేదు. ఇరాన్ తప్ప ఆ ప్రాంతంలో మీరు ఇవాళ సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్, యుఏఈ, సిరియా, జార్డన్, పాలెస్తీన్, ఇరాక్, ఈ దేశాల పేర్లు ఏవైతే వింటారో ఈ దేశాలు లేనే లేవు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూకే చేసిన వ్యూహాత్మక రచన ఇది. ఆ రీజియన్ ని విడగొట్టి, చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి వాళ్ళ ఆయిల్ ని కంట్రోల్ చేసుకుంటూ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఆయిల్ ప్రైసింగ్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఇరాన్ కొద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1932లో దేర్ వాజ్ అ కంపెనీ కాల్డ్ యాజ్ యూకే ఇరాన్ ఆయిల్, పర్షియా ఆయిల్, లేటర్ యూకే ఇరాన్ ఆయిల్, ఇన్ విచ్ యూకేకి ఇరాన్ తో సంబంధం ఎలాగా ఉందంటే, ఇరాన్ లో ఉన్న ఆయిల్ అంతా యూకే కంపెనీలు, ఇవాళ బ్రిటిష్ పెట్రోలియం అంటారు, ఆ కంపెనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 60% రాయల్టీ యూకే తీసుకోవాలి, 30% రాయల్టీ ఇరాన్ కి ఇవ్వాలి. ఇది వాళ్ళ అగ్రిమెంట్ అప్పుడు. అండ్ ఆ అగ్రిమెంట్ ని వాళ్ళు పొందుపరచడానికి ఆ రోజు ఎవరైతే వాళ్ళ లీడర్ ఉన్నారో వాళ్ళని పడగొట్టి అహ్మద్ రజా అనే మనిషిని వాళ్ళ ప్రెసిడెంట్ చేశారు. ఏ రోజైతే రెండో ప్రపంచ యుద్ధం వచ్చే వరకు ఇరాన్ జర్మనీతో కొంచెం స్నేహం చేసిందో అప్పుడు అహ్మద్ రజాని వాళ్ళు దించేసి అహ్మద్ రజా పెలవి ఆయన కొడుకుని వాళ్ళు ప్రెసిడెంట్ చేసి మళ్ళీ ఆ ఆయిల్ సంబంధాన్ని కొనసాగించారు. అండ్ 1977లో బికాస్ ఇరాన్ పీపుల్ వేర్ నాట్ లైకింగ్ దిస్, 30% నాకు ఇచ్చిన ఆయిల్ 60% నువ్వు కొట్టుకుపోవడం ఏంటని, అలా వచ్చాడు ఖమైనీ. అండ్ అప్పుడు అది ఒక ఇస్లామిక్ దేశం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరాన్ స్టాండ్ ఒక్కటే, మాకు పాశ్చాత్య దేశాల కంట్రోల్ అవసరం లేదు, ఆయిల్ మాది, మేము ఈ ఆయిల్ ని ఇష్టం వచ్చిన వారికి ఇష్టం వచ్చినంత ఇష్టం వచ్చిన రేట్ లో మేము అమ్ముకోవడానికి మాకు ఫ్రీడమ్ కావాలి. ఇది ఇరాన్ స్టాండ్. ఓకే. అండ్ ఇరాన్ ని సౌదీ అరేబియాని, దుబాయ్ ని, యుఏఈ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా అమెరికా కానీ బ్రిటన్ కానివ్వండి ధన ప్రౌద్యోగంతో కంట్రోల్ చేసుకున్నారు, మిలిటరీ ఎక్విప్మెంట్ తో కంట్రోల్ చేసుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఎన్నడూ కూడా వీళ్ళ కంట్రోల్లోకి రాలేదు. అండ్ వాళ్ళు రష్యాతో కూడా అదే ట్రై చేశారు, బికాస్ రష్యా ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆయిల్, రైట్. ఇప్పుడు ఇరాన్ అండ్ ఈ గేమ్, ఈ లార్జర్ గేమ్ ఏదైతే నడుస్తోందో దాంట్లో ఇజ్రాయెల్ కేవలం ఒక టూల్ మాత్రమే. ఓకే. గేమ్ ఆడేది మాత్రం యూకే, యుఎస్, ఫ్రాన్స్ లాంటి దేశాలు మాత్రమే. వాళ్ళకి ఇవాళ న్యూక్లియర్ వెపనైజేషన్ అవుతోందా ఇరాన్ లో లేదా అన్నది అసలు దట్ ఈస్ అది కాదు కోర్ ఇష్యూ. కోర్ ఇష్యూ ఈజ్ ఇరాన్ దగ్గరికి ఇవాళ న్యూక్లియర్ వెపన్ వస్తే వాళ్ళు బహాటంగా ఆ ఇజ్రాయెల్ అనే టూల్ ని ఏవైతే పాశ్చాత్య దేశాలు క్రియేట్ చేసి మిడిల్ ఈస్ట్ లో పెట్టాయో ఆ ఇజ్రాయెల్ అనే దేశాన్ని నాశనం చేయగలిగే
శక్తి ఇరాన్ కు వస్తుంది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే అక్కడి నుంచి ఈక్వేషన్ లో తీసేస్తారో అప్పుడు ఇరాన్ బలపడుతుంది. ఇరాన్ తో పాటు తుర్కీ, రష్యా, చైనా ఇవన్నీ కూడా ఒక సంఘటన ఏర్పడతాయి. అవి ఏర్పడితే ఇవాళ ఏదైతే ఒక గ్లోబల్ బ్యాలెన్స్, ఒక గ్లోబల్ రెజీమ్ ఉందో అది చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. ఎస్ సార్. వై ఈజ్ మోదీ డిస్లైక్డ్ ఇన్ ఇండియా? ఎందుకంటే మోదీ ఇవాళ పాశ్చాత్య దేశాలు ఎలాగైతే చెప్తున్నాయో వినట్లేదు. ఎవరి దగ్గర ఆయిల్ కొనాలో మేం చెప్తాము అంటే నా ఇష్టం అంటున్నాడు ఆయన. ఏ రేటుకి కొనాలో అంటే నా ఇష్టం అంటున్నాడు ఆయన. ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలి, మా కార్లే మీరు కొనాలంటే మా ఇష్టం అంటున్నాడు ఆయన. ఏ రెజీమ్, ఏ దేశంలో అయినా కానీ ఎక్కడైతే లీడర్షిప్ పాశ్చాత్య దేశాలకు వినదో ఆ రెజీమ్ ని పడగొట్టడం పాశ్చాత్య దేశాలకు అలవాటు. అండ్ ఇవాళ ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతోందో ఇది కూడా ఇరాన్ లో కరెంట్ గా ఉన్న రెజీమ్ ని పడగొట్టి మళ్ళీ వాళ్ళకు అనుకూలమైన రెజీమ్ ని తీసుకురావాలనే తపన ఈజ్ వాట్ ఈజ్ ప్రమోటింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్ రైట్ నౌ. ఎస్ సార్. రైట్, అందుకోసమే వాళ్ళ లీడర్షిప్ ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇరాన్ లో. ఓకే, అందుకోసమే వాళ్ళ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆయిల్ ఫెసిలిటీస్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో మీకు క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇక్కడ ఇజ్రాయెల్ అనేది, ఎస్ ఇజ్రాయెల్ తన ఉనికి కోసం కొట్లాడుతుంది, దాంట్లో దాన్ని మనం డిబేట్ చేయం. కానీ ఇజ్రాయెల్ ఈజ్ జస్ట్ ఎ టూల్ అండి. రైట్, అండ్ మీరు అన్నట్టు ఒకవేళ ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కాకుండా ఇరాన్ అంటే దే ఆర్ 5-6 సినారియోస్ దీంట్లో. బట్ ఇది ఆపకపోతే మాత్రం ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ యుద్ధంగా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే టుర్కీ కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, దే ఆర్ ఆల్ వెయిటింగ్ టు గెట్ టుగెదర్ అండ్ డీథ్రోన్ USA, UK అండ్ ఫ్రాన్స్. అండ్ వాళ్ళకి ఇది మంచి అవకాశం అవుతుంది. సో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఇలాంటి సినారియో నుంచి డెవలప్ అవడం ఈజ్ అ వెరీ వెరీ లైక్లీ సినారియో అండి. రైట్. కాళిదాస్ గారు, అంటే ఈ పర్యవసానాలకు కారణం ఏంటన్నది ఇందాక మీరు, ఇప్పుడు భరత్ రెడ్డి గారు చాలా సోదారంగా వివరించారు. అంటే ఈ పరిణామాలు ఈ విధంగా ముందుకు వెళ్తే ఇంకా పర్యవసానాలు ఏ స్థాయిలో ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్లో ఈ భూగర్భ అణు కేంద్రాలు ఉన్నాయి. అమెరికా దాన్ని ఫోకస్ చేసింది అన్నది ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న ఇన్ఫర్మేషన్. అమెరికా ఏం చేయొచ్చు? ఒకటండి, ఇప్పుడు యాజ్ ఆన్ నౌ 1-1 యుద్ధం నడుస్తోంది ఇరాన్ కి ఇజ్రాయెల్ కి. సో ఇజ్రాయెల్ కి ఎంత ముప్పు ఉందో మోరార్లెస్ అమెరికా కూడా అలాగే ఉండొచ్చు. అయితే ఇరాన్ నుంచి అమెరికా రీచబిలిటీ ఎక్కువ. సో ఇరాన్ ఒక బెలాస్టిక్ మిజైలు రేపు అను వార్ హెడ్స్ తయారైతే గనక సో అమెరికా భూభాగం పైకి కూడా వెళ్ళగలవా? టెక్నికల్ గా అదొక ప్రశ్న. మేబీ రష్యా సహాయం చేస్తే, ఇప్పుడు రష్యాకి అగెయిన్స్ట్ గా ఇప్పుడు అంతా లాబీ ఇందాక సార్ చెప్పినట్టు యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా UK, USA అండ్ ఫ్రాన్స్ వీళ్ళ వెన్నుదన్ను లేనిది యుక్రెయిన్ అన్నేళ్లు యుద్ధంలో గత 3 ఏళ్లు నిలబడి ఉండగలదా? పెద్ద ప్రశ్న అది. సో ఇక్కడ ఒక అవకాశం రష్యాకి, ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడొక్కడండి. ఇప్పుడు ఈ 2 పెద్ద దేశాలు ఆర్ లాబీలు ఆర్ కూటమిలు అంటాం కదా, మొదటి వరల్డ్ వార్ దగ్గర నుంచి అదే జరుగుతుంది. రెండో వరల్డ్ వార్ తర్వాత ఎక్కడెక్కడ వీలైతే మిగతా వాళ్ళు వాళ్ళ సాంఘీభావం తెలపటమే కాకుండా మేము కూడా ఇంటర్ఫియర్ అవుతాము అమెరికా కనుక ఇంటర్ఫియర్ అయితే అంటే ప్రత్యక్షంగా. ఇప్పుడు అమెరికా సపోర్ట్, UK సపోర్ట్ లేదు, అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. అంత చిన్న దేశం. ఇరాన్ లో హార్డ్లీ 10% ఉంటుంది. మీరు సైజ్ అది చూస్తే వాళ్ళు F-35, F-22 ర్యాప్టర్స్ తో విరుచుకుపడుతున్నారు. అయితే వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎయిర్ నెట్వర్క్స్ ని లేపేశారు, రాడార్స్ ని లేపేశారు, మిజైల్ బ్యాటరీస్ ని లేపేశారు. లేపి చాలా ప్రిసైజ్ గా మొదటి రోజే 9 మంది న్యూక్లియర్ సైంటిస్ట్స్, 6 మిలిటరీ కమాండర్స్, ఐ థింక్ మీరు చెప్పినట్టు ఇందాక షద్మాజీ, సో చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అయితే అంటే అక్కడ 2 కారణాలు ఉన్నాయి. వాళ్ళ సపోర్ట్ ఉంది. ఒకటి, అమెరికాకి ఎప్పుడైనా ఇందాక సార్ చెప్పినట్టు అమెరికా అండ్ UK వీళ్ళందరికీ వాళ్ళకి బిజినెస్సే. అక్కడ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ మిత్రుడు, భారతదేశం మిత్రుడు అని కాదు. ఆ సినారియోలో ఇప్పుడు 71 వార్ లో ఓపెన్ గా పాకిస్తాన్ సహాయం చేయలేదా? సో ఈ రోజు మన వైపు షిఫ్ట్ అవుతున్నారు.
సో ఇట్స్ ఆల్ బిజినెస్ ఇంట్రెస్ట్ వాళ్ళ వరకు. కానీ ఇజ్రాయెల్కి ఎస్, వాళ్ళకి ఆ విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పాటులో వాళ్ళు చాలా గొప్ప భాగస్వామ్యం వహించి ఒక దేశాన్ని క్రియేట్ చేసి ఇచ్చారు. ఉమ్, ఫైన్. అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని చెక్ పెట్టడానికి ఒకడు కావాలి అన్నది రెండో కాంబినేషన్. ఉమ్, అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ దేశం కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ అస్తిత్వం ఏమిటి అన్నది ప్రశ్న వచ్చి, ఇరాన్ కి కనుక అణువారు హెడ్స్ వస్తే Hmm. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేతిలో వెళ్ళి ఫస్ట్ అటాక్ డెఫినెట్ గా ఇజ్రాయెల్ మీదే జరుగుతుంది. ఓకే. ఎవరెన్ని చెప్పినా ఓకే, రిమోట్ కంట్రోల్ నొక్కి ట్రంప్ నువ్వు పోయి ఈ రోజు యుద్ధం చేయి, లేకపోతే రేపటి నుంచి యుద్ధాన్ని ఆపు గనక అంటే ఉమ్, ఇజ్రాయెల్ ఎంతవరకు వింటుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎస్ సార్. ఎందుకంటే తన ఉనికి తన అస్తిత్వం Hmm. దే ఆర్ వెరీ క్లియర్. Hmm. డెఫినెట్ గా ఇరాన్ గనక అణ్వాయుధాలు వస్తే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వందలాది బాలాస్టిక్ మిజైల్స్ టెలవీవ్ పైన ఇజ్రాయెల్ మొత్తం మీద పడుతున్నాయి. ఎందుకంటే 1800 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్. ఉమ్, రేపు ప్రపంచంలో సపోజ్ ఎవరైనా ఆపాలి లేదా మేము ఇంటర్ఫియర్ అవుతామంటే ఓకే. ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఆటం బాంబు తయారవ్వగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద వెయ్యదు అని గ్యారెంటీ ఎవరైనా ప్రపంచంలో ఇవ్వగలరా? ఉమ్, అందుకని వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. Yes, sir. సపోర్ట్ గా ఎవరైనా వచ్చినా రాకపోయినా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తుంది. వాళ్ళు ఒక విల్ తో, అంటే ఒక కాన్సెప్ట్, ఒక ఆబ్జెక్టివ్ తో వెళ్తున్నారు. ఇరాన్ లో ఉన్నటువంటి అణుశుద్ధి కార్యక్రమ రియాక్టర్స్ కేంద్రాలన్నింటినీ వైప్ ఆఫ్ చేసేస్తాం మేము. దానికి సపోర్ట్ గా కనుక యుద్ధం చేస్తే మిలిటరీ టార్గెట్స్, లీడర్షిప్, అంటే చాలా పక్కడ్బందీ ప్లానింగ్ అండి. మొసాదును ఐడిఎఫ్ రెండు కలిపి ఎస్ సార్. దే ఆర్ వెరీ క్లియర్ వాళ్ళకి ఏం కావాలి అన్నది. Okay. అంటే కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, Hmm. ప్లస్ టాప్ లీడర్షిప్ ని కూడా లేపేస్తా ఉంటున్నారు. ఆ ప్లాన్ జరుగుతోంది. మిగతా దేశాలు కనుక రంగంలోకి దిగి, అమెరికా దిగింది కాబట్టి Okay. రేపు ఎల్లుండి అమెరికా దిగొచ్చేమో రంగంలో, వాళ్ళు కూడా అటాక్ చేయడానికి. ఉమ్, అప్పుడు రష్యా, చైనా కూడా ఇంటర్ఫియర్ అయితే డెఫినెట్ గా మూడో ప్రపంచ యుద్ధం ఇది ఎక్స్పాండ్ అయ్యి చాలా ఎస్కిలేషన్ అవుతుంది. రైట్. అంటే మొత్తం వాతావరణం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రాదు అని చెప్పలేం. ఆ వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. భరత్ రెడ్డి గారు, ట్రంప్ యాక్షన్ మనం చూస్తే, ట్రంప్ ఆల్రెడీ కెనడాలో జరుగుతున్న G7 మీటింగ్ నుంచి ఆయన వెనుతిరిగి అక్కడ అమెరికాలో వైట్ హౌస్లో ఒక స్ట్రాటజిక్ రూమ్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. రెండోది, ఇరాన్తో అణు ఒప్పందం సంబంధించి ఏమైనా డిస్కషన్ చేయబోతున్నారా అన్న ఒక చర్చ. రెండోది, ఆల్రెడీ మధ్యవర్తిత్వం కావాలని ఇరాన్ 3 దేశాలను కోరింది, ఖతర్, ఒమన్ అండ్ సౌదీ. వాళ్ళు 3 కూడా ఆల్రెడీ అమెరికాకు ఒక అభ్యర్థన పంపారు. ఇది రెండోది. కానీ ట్రంప్ స్టేట్మెంట్స్ మనం చూస్తున్నప్పుడు ఇంతకు మించి బిగ్ యాక్షన్ ఉండబోతుందంటూ ఆయన ఒక మాట అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ యాక్షన్ ఎలా ఉండొచ్చు అంటే, ఇది తీవ్రతను పెంచేటట్టుగా ఉండొచ్చా? ఇందాకలా మీరు అలాగే కాళిదాస్ గారు చెప్పినట్టుగా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఇంకా ఇరాన్ని క్లోజ్ చేద్దామన్నంత స్థాయిలో అమెరికా ఆలోచన చేయొచ్చా? ఒకవేళ అదే ఆలోచన చేస్తే మీరన్నట్టుగా అటు రష్యా కానీ, తుర్కియో కానీ, చైనా కానీ వీళ్ళందరూ ఒక్కటవుతారన్న అంచనా ట్రంప్కు ఉండదా? సో నేను 2 డిస్పరేట్ పాయింట్స్ ఆఫ్ డేటాని కనెక్ట్ చేసి చెప్తానండి మీకు. 10 రోజుల ముందు యుక్రెయిన్ రష్యాలో అంత ఇంటీరియర్ గా వెళ్ళి రష్యాలో ఉన్న స్ట్రాటజిక్ బాంబర్స్ ని డిస్ట్రాయ్ చేసే అవసరం ఏముండే యుక్రెయిన్ కి అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ కరెంట్ సిచ్యువేషన్, రష్యా ఒకవేళ ఈ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ కావాలంటే అంత దూరం నుంచి రావాలి కాబట్టి దే రిక్వైర్ ద స్ట్రాటజిక్ బాంబర్స్. సో రష్యా యొక్క స్ట్రాటజిక్ బాంబర్స్ కేపబిలిటీని అమెరికా ఆల్రెడీ నిర్వీర్యం చేయలేదు, కానీ తప్పకుండా క్షీణించడం మాత్రం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ట్రంప్ మీరు అంటే హిస్టారికల్ గా చూస్తే ఆయన డీల్ మేకింగ్ స్ట్రాటజీలో ఫస్ట్ బెదిరిస్తాడు, ఫస్ట్ స్ట్రెస్ క్రియేట్ చేస్తాడు, ఆ తర్వాత తను ప్రత్యర్థిని నెగోషియేషన్ టేబుల్ మీదకి తీసుకొస్తాడు. సో అండ్ మూడోది మీరు ఏం చూడాలంటే, పెట్రో డాలర్ అనే ఒక వ్యవస్థ ఏదైతే ఉందో, స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో, దాన్ని చైనా, సౌదీ అరేబియా మధ్యలో కానీ, చైనా, ఇరాన్ మధ్యలో కానీ, ఇవి
ఒక ఆల్టర్నేటివ్ రెన్మిబి సిస్టమ్ లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ ఆ డాలర్ క్షీణించడం జరుగుతోంది. సో ఇవన్నీ ట్రిగ్గర్ పాయింట్స్. ఇవన్నీ దేనికి ట్రిగ్గర్ పాయింట్స్? ఇరాన్ ని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఇరాన్ యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లోకి తీసుకురావాలి. దాన్ని కూడా పెట్రోడాలర్ సిస్టమ్ లోపలికి తీసుకురావాలి. ఇదంతా తీసుకురావాలంటే రెండే మార్గాలు. ఒకటి, నేను ఇరాన్ కి కరెంట్ రెజీమ్ లో లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యమైనా చేయాలి, లేకపోతే వాళ్ళ కేపబిలిటీ ఏదైతే ఉందో దాని మీద నేను దాడి చేసి వాళ్ళ నెగోసియేషన్ టేబుల్ మీదకి తీసుకురావాలి. ఇప్పుడు జరిగేది రెండే. ఇప్పుడు కరెంట్ గా జరిగేది రెండే. అండ్ లెట్ మీ టెల్ యూ, న్యూస్ లో ఇరాన్ అటమిక్ ఎన్రిచ్మెంట్ చేసి అటమిక్ బాంబ్ తయారు చేసే ఒక హొరైజన్ మీద ఉంది అని న్యూస్ లో రావడమే తప్ప వేర్ ఈస్ ద ఎవిడెన్స్? దెర్ ఈస్ నో ఎవిడెన్స్. మీరు ఇరాక్ లో చూశారు, ఎప్పుడైతే సదాం హుసేన్ ని వాళ్ళు 2003లో 1992లో పడగొట్టాలని చూశారో, కెమికల్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని కథలు నరేటివ్ స్టార్ట్ చేశారు అండ్ ఇరాక్ మీదకి దాడి చేయడం జరిగింది. ఓకే, ఇఫ్ యు సీ రైట్ నౌ ఆల్సో ఒక నరేటివ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ నరేటివ్ ని బేస్ చేసుకొని ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. అండ్ ఈ అదను చూసుకొని ఇజ్రాయెల్ వాళ్ళ లీడర్షిప్ ని చంపడం జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్, సుప్రీం లీడర్ ని కూడా వెతుకుతున్నారు వాళ్ళు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ they want Iran to come to the negotiation table. They want Iran to accept their terms on how to sell oil. ఇవాళ ఇరాన్ తన ఆయిల్ ని ఇండియాకి పంపించలేదు, బిటుమెన్ ని పంపించలేదు, గ్యాస్ ని పంపించలేదు, దేన్ని పంపించలేదు, స్విఫ్ట్ సిస్టమ్ లేదు. ఇరాన్ కి భారతదేశం any country in the world cannot send money to Iran. So who's the bad person here? The bad person is US, UK, Israel here, not Iran. Yes sir. And మీరు ఒక దేశం యొక్క ఫ్రీడమ్ అంటే కొన్ని దేశాలని మధ్యవర్తిత్వం వహించాలని అపీల్ చేయడం కానీ, అంటే కొంత ఇరాన్ కొంత వెనక్కి తగ్గుతోంది అని అనుకోవచ్చా? మరి చర్చలకు సిద్ధమవుతుందన్న సంకేతాలు పంపుతున్నప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గొచ్చా? అయినా కూడా వీళ్ళు దూకుడుగా వెళ్ళటాన్ని ఎలా చూడాలి? ఎక్కడ కూడానండి లీడర్షిప్ ఉన్నప్పుడు ఆ లీడర్షిప్ తమ ప్రజల ముందు వాళ్ళు ఒక వీక్ లీడర్షిప్ గా తమను తాము చూపెట్టుకోవడానికి వాళ్ళు సముఖంగా ఉండరు. కాబట్టి ఇరాన్ తమకు తాముగా మన పాకిస్తాన్ లాగా, మొన్న పాకిస్తాన్ తో పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు పాకిస్తాన్ ప్రత్యక్షంగా ఒప్పుకోలేదు. ఒక అమెరికా మధ్యలోకి వచ్చి ఒక మధ్యవర్తిగా బిహేవ్ చేస్తేనే పాకిస్తాన్ తగ్గింది. అంటే ఫేస్ సేవింగ్, దేర్ హాస్ టు బి ఎన్ ఎగ్జిట్ ఎవ్రీవేర్. ఇక్కడ ఇరాన్ కూడా అంతే. ఒక మూడో దేశం వచ్చి యాజ్ అ ముస్లిం దేశం, ఎందుకంటే దే వోంట్ యాక్సెప్ట్ అమెరికా వచ్చి థర్డ్ పార్టీ సెటిల్మెంట్ చేసినట్టుగా చూపిస్తే మళ్ళీ వాళ్ళు వీక్ అయిపోతారు. కాబట్టి సౌదీ అరేబియా, ఖతర్ ఏవైతే వేరే కొంచెం డెవలప్డ్ నేషన్స్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో వాళ్ళని ముందుకు రమ్మంటున్నారు. అల్టిమేట్లీ ఏమవుతుంది, అమెరికా రాయబారిగా సౌదీ అరేబియా ముందుకెళ్లి ఇరాన్ ని నెగోసియేషన్ టేబుల్ మీద తీసుకొచ్చి సెటిల్ చేస్తారు. రైట్. ఖచ్చితంగా కొంచెం పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పరిణామాలపై మనం మాట్లాడాం. చూద్దాం, నిజంగా మీరిద్దరు అంటున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధం ఛాయల వరకు వెళ్తుందా, లేదంటే ఒక డైలాగ్? సతీష్ గారు ఐ జస్ట్ యాడ్ చివరిలో ఒక్క నిమిషం అండి. ఏం లేదండి, ఇందాక సింపుల్ ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ వీళ్ళందరూ ఏంటంటే ముందు కొట్టి మాట్లాడి తర్వాత నెగోషియేషన్ టేబుల్ కి తెస్తారు. సో వెనకాల మోటో వాళ్ళకి చెప్పినట్టు ఎస్ మెడలు వంచి అగ్రిమెంట్ కి రావడానికి ముందు బలాన్ని చూపించి భయపెట్టి వాళ్ళని నెగోషియేషన్ టేబుల్ కి రావడం అనేది ఫస్ట్ ఫార్ములా. అందులో బాగా పండిపోయారు యుఎస్ అండ్ ఇజ్రాయెల్. దే ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రైట్. చూద్దాం సార్, మరి అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదనేది మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. చూస్తున్నాం, అటు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ముదిరింది. ఇంకా పరిస్థితి తీవ్ర రూపం దాలిస్తే మాత్రం ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి తలుపులు తెరిచినట్టు అన్న ఒక భావన అయితే విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం, అలాంటి జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం శాంతి కాముకులుగా. బట్ కానీ పరిస్థితులు అలా లేవు. అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య యుద్ధంలో భాగంగా జరుగుతున్న పరిణామాలు మరి ఎంతవరకు దారితీస్తాయో, ఏం కాబోతుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.